హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జూన్ 15 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనము ఈ జూన్ 15 అయిపోతే 1 to 15 రిటర్న్ నోట్స్ ఈరోజు ఒక 9 AM కల్లా అప్లోడ్ చేస్తాము. తర్వాత జూన్ 1 to 15 డిటిపి వర్షన్ మనము జూన్ 16 సాయంత్రం కల్లా అప్లోడ్ చేద్దాం. అదేవిధంగా మీకు జూన్ 1 to 15 మీద కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ మంగళవారము ఎగ్జామ్ ఉంటుంది. సో ఒకసారి మీరు గట్టిగా ప్రిపేర్ కాండి, ఎగ్జామ్స్ రాయండి కంపల్సరీ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో. సో మీకు జూన్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అధ్యయనం చేయండి. మీకు ఎగ్జామ్ ఎంత లేదనుకున్న 1 yearలో అయితే 2 states లోపల గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోతుంది. జూన్ కల్లా ఎగ్జామ్ అయితే అయిపోతుంది. సో కాబట్టి జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ లోపల సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఫాలో కండి, ఇతర ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో కండి. అంటే అవార్డ్స్, సమ్మిట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని ఫేమస్ తీసుకోండి. రైట్. సో మనం ఫస్ట్ చూస్తే ఈ 15 జూన్ ఏదైతే ఉందో డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమీ లేదండి. సో నెక్స్ట్ మీకు ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది కదా అన్ఫార్చునేట్లీ. సో దాని మీద మీకు ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఆ ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షత వహించే వ్యక్తి గోవింద్ మోహన్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ క్వశ్చన్. సో గోవింద్ మోహన్ ఈయన కేంద్ర హోంశాఖ యొక్క కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి. ఈ విమాన ప్రమాదం మీద కారణాలు ఏంటి, ఫ్యూచర్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండింటినీ ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. ఒకటి ఏంటి, మొన్న జరిగిన ప్రమాదం యొక్క కారణాలు ఏంటి, సో ప్రమాద కారణాలు ఏంటి. సెకండ్ది భవిష్యత్తులో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి 3 months లోపల ఈ కమిటీ రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో మీ గోవింద్ మోహన్ అని చెప్పేసి కమిటీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, టెస్ట్ క్రికెట్ లోపల ఇది వరల్డ్ కప్ అండి. సో WTC అని చెప్పేసి పిలుస్తాం మనం. 2025ని గెలుచుకున్న జట్టు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి ఇది ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. సౌత్ ఆఫ్రికాకి ఇది 2nd ICC ట్రోఫీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద గెలిచింది అంటే ఆస్ట్రేలియా మీద అని చెప్పేసి పిలుస్తాం. సో ఆస్ట్రేలియా ఫైనల్కి పోతే జనరల్గా ఓడిపోదు, బట్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక్కడ ఏ దేశం హోస్ట్ చేసిందంటే ఇంగ్లాండు. అందులో కూడా మీకు ఫేమస్ లార్డ్స్ గ్రౌండ్స్ లోపల ఈ ఫైనల్ జరిగింది. లార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఆఫ్రికా విజయము హిస్టారిక్ విన్స్ అది. ఎందుకోసం అంటే సో మనకు కూడా కొంచెం అప్లికేబుల్ చేసుకోవచ్చండి సౌత్ ఆఫ్రికా విజయాన్ని, మనం స్ఫూర్తి పొందొచ్చు. ఎలా అంటే సౌత్ ఆఫ్రికా యొక్క గతం చూస్తే ఈ నాకౌట్ మ్యాచ్ల్లో అంటే పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడి ఉన్నప్పుడు తట్టుకోలేక ఓడిపోతుంది ఎక్కువసార్లు. స్పోర్ట్స్లో ఓటములు వెరీ కామన్. అయితే ఈ దేశం మీద ఉన్న అపవాదం ఏంటి అంటే పెద్ద మ్యాచ్ల్లో ఈ నాకౌట్ మ్యాచ్ల్లో సెమీఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు చేరుకున్నప్పటికీ అంటే అప్పటిదాకా అన్ని గెలుస్తుంది, అక్కడ మాత్రం ఓడిపోతుంది. చాలా గ్రేట్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అంతకుముందు ఓడిపోయింది చాలాసార్లు. షాన్ పొలాక్ లాంటి వాళ్ళు, ఈ ఇన్ఫ్యాక్ట్ అలెన్ డొనాల్డ్ అని చెప్పేసి హన్సిక్ రాన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా, మనకు ABD ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయింది చాలాసార్లు సెమీఫైనల్స్లో, ఫైనల్స్లో. బట్ ఇప్పుడు గెలిచింది. మనం ఎలా స్ఫూర్తి తీసుకోవాలి, వీళ్ళ మీద ఉన్న ముద్ర ఏంటి అంటే చోకర్స్ మీన్స్ మన జనరల్గా ఒత్తిడిలో వీళ్ళు ఓడిపోతూ ఉంటారు. మొన్న RCB కూడా చోకర్స్ అని చెప్పేసి ముద్ర వేయించుకుంది. బట్ చోకర్స్ క్రికెట్ ప్రపంచం మొత్తము ఈ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 2 రోజులు చూస్తే ఆస్ట్రేలియా గెలుపు తథ్యం అని చెప్పేసి అనుకున్నది. ఎవరు కూడా సౌత్ ఆఫ్రికా విజయాన్ని నమ్మలేదు, ఒక వాళ్ళు తప్ప. ప్రపంచం మొత్తం అనుమాన చూపులు చూస్తున్న సమయం లోపల వాళ్ళని వాళ్ళు నమ్మి సో బలమైన పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. ప్రపంచానికి ఏ ఒక్కరు నమ్మలేదు సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని చెప్పేసి. ఆఫ్టర్ 2 days తర్వాత 3rd day ఇన్ఫ్యాక్ట్ మిరాకిల్ కంటే వాళ్ళ యొక్క ప్రతిభ వాళ్ళని గెలిపించింది. ఎస్, కొద్దిసార్లు మీకు ప్రకృతి కూడా అనుకూలించాలి. ఎట్లా అనుకూలించిందంటే వీళ్ళకి అంతకుముందు చాలాసార్లు ప్రకృతి ఒక శాపంగా మారింది. ఒక వరల్డ్ కప్ మ్యాచ్లో 4 ఓవర్లలో 23 కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ వర్షం పడింది, డక్వర్త్ లూయిస్ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ ఓవర్ల కుదింపు తర్వాత 1 బాల్ 23 runs అని చెప్పేసి అయిపోయింది. ఎంత శాపం అండి అది వాళ్ళకి, ఈజీగా గెలిచే మ్యాచ్.
సో అటువంటి జరిగిన గతం లోపల ఈసారి ఏమైంది అంటే జనరల్గా ఫస్ట్ డేలో కొంచెం మబ్బులు ఉన్నప్పుడు బాల్ బాగా స్వింగ్ అవుతుంది, తేమ ఉంటుంది కాబట్టి. థర్డ్ డే వీళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎండ ఎక్కువ కాసింది. సో ప్రకృతి అనుకూలించి బ్యాటింగ్ అనుకూలంగా మారిపోతుంది పొడి వాతావరణం ఉన్నప్పుడు. అంటే మనం చాలా హార్డ్ వర్క్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇటువంటి అదృష్టం కూడా మనకి వరిస్తుంది. సో అదృష్టం ఎప్పుడైనా సరే ధైర్యవంతుల్ని, శ్రమపడే వాళ్ళని మాత్రమే వరిస్తుంది. సో మనం హార్డ్ వర్క్ చేస్తే కొంచెం అదృష్టం తోడై ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు రావచ్చు, ఎక్కువ జాబ్స్ మనకి ఉండొచ్చు. సో అది వీళ్ళ స్టోరీ అండి. మనం క్రికెట్ ఆడకపోయినా స్ఫూర్తి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం అనుమానపు చూపులు చూసింది దక్షిణాఫ్రికాని. వీళ్ళు గెలరు అని చెప్పేసి, ఇంకా వీళ్ళు చోకర్స్ అని చెప్పేసి ముద్ర వేసింది. అటువంటి స్థితి నుంచి గెలుపు అనేది ఎవరికైనా స్ఫూర్తి కలిగిస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఈ ప్రపంచ కుబేరుల జాబితా అని చెప్పేసి ఇది పేపర్లో వచ్చింది. నాకు ఇటువంటి ఆర్టికల్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు చెప్పడానికి. ఎగ్జామ్లో ఇవి అసలే రావట్లే. బట్ ఒకసారి మీరు మీకోసం చూస్తే ఈ ఫోర్బ్స్ అని చెప్పేసి 25కి లిస్ట్ ఇచ్చింది ప్రపంచ కుబేరుల జాబితా అని చెప్పేసి. ఎలన్ మాస్క్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. ఇండియాలో చూస్తే ముఖేష్ అంబానీ వచ్చిండు. సెకండ్ వచ్చేసి గౌతమ్ అదానీ. ఎప్పుడు వాళ్ళే ఉంటారండి, అంబానీ అదానీ వాళ్ళే ఉంటారు. తెలుగులో చూస్తే మురళీ దేవీస్ అండ్ పార్థసారథి రెడ్డి అని చెప్పేసి వచ్చిండ్రు. బట్ నాట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ దృష్ట్యా. తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే తెలంగాణ ఆర్టీసీ లోపల హిస్టరీ మొత్తం చూస్తే తొలి మహిళా డ్రైవర్ అండి సరిత అని చెప్పేసి, భువనగిరి డిస్టిక్. సో ఏపీ కరెంట్ అఫైర్స్ ఈరోజు వార్తల్లో లేవు. సో మీకు నేను అతనికి కరెంట్ అఫైర్స్ ఈ ఆర్టికల్స్ ఇచ్చేస్తే డేట్ బై వర్షన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సో మనం ముందు చేయడం జరిగింది. కొన్ని ఆర్టికల్స్ ఒక 5-6 ఆర్టికల్స్ ఉన్నాయి, మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఒక రోజు లేట్ అయినా మాత్రం ఇబ్బంది లేదు, మనం స్కిప్ చేయకుండా సరిపోతుంది. రైట్. అచ్చా, మీకు ఇంకోటి, సో నిన్న చాలామంది డౌట్స్ కూడా అడిగిళ్ళు. ఎకనామిక్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఒక 2 minutes మీకు యాప్ గురించి చెప్తాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. సో పాలిటీ అని చెప్పేసి మనం రెండింటిని లాంచ్ చేసినాం. 199కి ఒకటి, 199కి ఒకటి. ఈరోజు లాస్ట్ ప్రైస్, రేపు నుంచి 399కి ఉంటుంది. ఇవి ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే ఫుల్ కోర్సు తీసుకోలేదో వాళ్ళకి మాత్రం యూస్ఫుల్ అవుతుంది. ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. నిన్న ఒకరు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి రీఫండ్ చేస్తే నేనే లాస్ అయినా. ఎందుకంటే ఇప్పుడు 200 రూపీస్ అనుకోండి ప్రైసు, దానికి ఇంటర్నెట్ ఛార్జ్ అని చెప్పేసి ఒక 12 రూపీస్ ఎంత ఉంటుంది. సో 212 రూపీస్ మొత్తం పడుతుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో 10% క్లాస్ ప్లస్కి పోతుంది, 20 రూపీస్ దాకా పోతుంది. సో క్లాస్ ప్లస్ వాళ్ళు ప్లాట్ఫామ్ మనకు అందిస్తున్నారు కాబట్టి పోతుంది. సో 180 మనకు వస్తుంది. అలా రీఫండ్ చేసేటప్పుడు నేను 212 చేసిన, సో 30 రూపీస్ మైనస్ మనకి. అంటే రీఫండ్ ఎందుకు చేసినామంటే వాళ్ళు ఫుల్ కోర్స్ తీసుకున్నారు, మళ్ళీ ఇవి 2 కోర్సులు తీసుకున్నారు. దాదాపు 60 రూపీస్ మనం లాస్ట్. ఇక్కడ మనీ మ్యాటర్ కాదు కానీ అవసరం లేదు, మీకు ఫుల్ కోర్సులో వచ్చిందే వీళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఇది ఎందుకు స్టార్ట్ చేసినాం మనం అంటే మన ప్లాన్లో లేకుండే. సో మనకి రివిజన్ టెస్ట్ అని చెప్పేసి వీక్ 1 అయిపోయింది, వీక్ 2 ఇవ్వాల. మీరు నిజంగా 4 కోర్సులు తీసుకున్న వాళ్ళకైతే సో పని దండిగా ఉంది. దండిగా అంటే సో ఖాళీ ఉండేంత ఇక్కడ ఏం లేదు. మీకు ఒక సబ్జెక్ట్కి 1 hour పడుతుంది. మీరు మొత్తం ప్రిపరేషన్ పూర్తి చేసి రివిజన్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఒక 2 hours టైం పడుతుంది కంపల్సరీ. సో వాళ్ళు చూసి కొంతమంది మేము కోర్స్ తీసుకోలేదు, మాకు కోచింగ్ ఇంతకుముందు తీసుకొని ఉన్నాం బయట హైదరాబాద్ లోపల, సో మాకు మెటీరియల్ కూడా ఉన్నది, ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుందని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు కొంతమంది రిక్వెస్ట్ చేస్తే మనం ఇవ్వడం జరిగింది, వాళ్ళు నిన్న తీసుకోవడం జరిగింది, అది వేరే విషయము. సో అంటే ఎక్కువ మందికి మనం చేరాలని చెప్పేసి ఇది స్టార్ట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ నిన్న ఒకటి పోల్ పెట్టినాం హిస్టరీ అని చెప్పేసి. ఈ హిస్టరీ లోపల మోడర్న్ ఇండియా హిస్టరీ మనం ఆల్రెడీ యూట్యూబ్ క్లాసెస్ చేసినామండి. సో మళ్ళీ మనం అంత ఎక్సలెంట్ చెప్పలేము కూడా, ఇప్పుడు టైం అంతా మనకు లేదు కాబట్టి. సో అప్పుడు ఫ్రీ టైంలో మనం చాలా ఎక్సలెంట్గా అన్ని పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకము, డిగ్రీ పుస్తకము, స్పెక్ట్రమ్ సిరీస్, మోడర్న్ ఇండియా హిస్టరీ విషయంలో మీరు యూపీఎస్ ప్రిలిమ్స్లో వచ్చే ప్రతి ప్రశ్న చేస్తున్నారు. ఆ క్లాసెస్ విన్న వాళ్ళు, నోట్స్ రాసుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను హిస్టరీ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ వీక్ లోపల. ఎందుకు ఇదే హిస్టరీ అంటే మీకు పేపర్ 2 కంప్లీట్ అయిపోతుంది. సోషియాలజీ ఆల్రెడీ సార్ చెప్తున్నారు, పాలిటీ మనం రన్ చేస్తున్నాము. తర్వాత హిస్టరీ స్టార్ట్ చేస్తే మీకు పేపర్ 2 మొత్తం అయిపోతుంది, పేపర్ 3 ఎకనామీ అయిపోతుంది, పేపర్ 4 ఉద్యమం అయిపోతుంది. ఇంకా మీకు ఏమైనా ఉంటే పేపర్ 1లో కరెంట్ అఫైర్స్తో మనం మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం, జాగ్రఫీ కాకుండా. సో హిస్టరీలో నేను యూట్యూబ్లో ఉన్న వీడియోసే యాప్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైతే ఇష్టం లేదో తీసుకోకండి. ఇక్కడ నేను అభ్యర్థుల యొక్క ప్రయోజనం కోసమే చేస్తున్నాం మనం ఇది. ఇక నేను మళ్ళీ చెప్పాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు మీకు. ఆ టైంలో మనం ఇంకొకటి వేరే టాపిక్ చెప్పొచ్చు.
సో ఇప్పుడు ఏంటి అంటే యాప్లో ఈ మోడర్న్ ఇండియా హిస్టరీ క్లాసెస్ అనేవి అక్కడ ఆర్డర్లో లేవు, వాటిని మనము ఈ ఐరోపా వారి రాక నుంచి చేస్తాం. అయితే ఈ కోర్సులో మీకు అప్పుడు నేను నోట్స్ ఇవ్వలే కదా, నేనే నోట్స్ రాస్తా, ఎవరితో రాపియను, నా రెడీ మీకు తెలుసు ఆల్రెడీ. సో నేనే నోట్స్ రాస్తా, టెస్ట్ సిరీస్ నేనే కండక్ట్ చేస్తా, యాక్టివ్ రికాల్ షీట్స్ నేనే ఇస్తా. ఇవి అసలు ఎప్పుడు వస్తాయి ఇవి అంటే ఇప్పుడు రావండి యాక్టివ్ రికాల్ షీట్స్. మీరు ఇప్పుడే వస్తే మీరు మెయిన్ థీమ్ని స్కిప్ చేస్తారు, ఇది ఈజీగా అయిపోతుంది ఒక చాప్టర్ లోపల మీకు. సో రివిజన్, ఇప్పుడు రివిజన్ సిరీస్ స్టార్ట్ అయినప్పటికీ సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం అప్పుడే ఇస్తామండి, ముందు ఇవ్వము. ఇది అభ్యర్థుల ఉపయోగం కోసమే. ఈ వంచన మంచిదే కొన్నిసార్లు. ఈ యాక్టివ్ రికాల్ షీట్స్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇస్తే మీరు మెయిన్ థీమ్ చదవరండి, నాకు తెలుసు కంపల్సరీ చదవరు కాబట్టి. సో కంపల్సరీ ఇస్తాం మనం ఇవి. సో మీకు ఏది మోడర్న్ ఇండియా హిస్టరీ వరకే యూట్యూబ్లో ఉన్న క్లాసెస్ని ఇందులో అప్లోడ్ చేస్తాం మనం. సో ఎటువంటి ఇబ్బంది లేదండి. హిస్టరీలో ఇప్పుడు ఐరోపా వారి రాకలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిలా? బ్రిటిష్ వారి ఆక్రమణ, కర్ణాటక లేకుంటే మైసూరు యుద్ధాలు, మహారాష్ట్ర యుద్ధాలు ఇప్పుడు ఏమైనా మళ్ళీ కొత్తగా జరిగిందా? 6వ మైసూరు యుద్ధం అని చెప్పేసి జరగలే కదా, ఇబ్బంది లేదు. చంపారన్ సత్యాగ్రహం ఏమైనా కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసినామా? NCM, CDM, క్విట్ ఇండియా, సో 2 నేషన్ థియరీ అని చెప్పేసి అన్నీ మీకు ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నాయి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి సిగ్గు లేకుండా. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ మీడివల్ హిస్టరీ మాత్రం మనం ఫ్రెష్గా క్లాసెస్ చేస్తాము. యాన్షియంట్ హిస్టరీ స్పెషల్గా క్లాసులు చేస్తాము, ఎందుకంటే ఇంత మనం క్లాసులు చేయలేదు కాబట్టి చేయాల్సింది తప్పదు. సో నెక్స్ట్ చూస్తే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి ఇది వేరే టాపిక్ అండి. మనం కొంతమంది హిస్టరీలో ఫ్యాకల్టీలు దీంట్లో కలిపి చెప్పిస్తున్నారు, బట్ మనం కలిపి చెప్పాము. ఆర్ట్ అండ్ కల్చర్ వేరు, ఎందుకంటే ఇటీవల TGPSC, APPSC ఎక్కువ ఫోకస్ చేసి ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేస్తుంది, కళ, వాస్తు శిల్పము, సాహిత్యం అని చెప్పేసి. సో దీని కిందికి వస్తుంది, దీనిలో కలిపేయమని దీన్ని. రైట్, ఇవి మనము కవర్ చేయాల్సినటువంటి అంశాలండి. అయితే సో నెక్స్ట్ చూస్తే మీకు జాగ్రఫీ లోపల, సో ఇది హిస్టరీ క్లియర్ అండి, మళ్ళీ మర్చిపోతాను. మోడర్న్ ఇండియా హిస్టరీ అనేది యూట్యూబ్లో ఉన్న క్లాసెస్ అప్లోడ్ చేస్తాను, నోట్స్ మాత్రం ఫ్రెష్గా నేనే రాస్తాను. తర్వాత టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాము, యాక్టివ్ షీట్స్ ఇస్తాము, సేమ్ మూడింటి కూడా అంతే ఉంటుంది. ఇవి మాత్రం ఫ్రెష్గా మళ్ళీ చేస్తాం. రైట్, ఇప్పుడు జాగ్రఫీ అని చెప్పేసి కూడా ఉంది. ఇది మనం చెప్పేస్తే మీకు గ్రూప్ 2 సిలబస్ అనేది మొత్తం అయిపోయినట్టే అండి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకనామీ ఉంది. తెలంగాణ ఎకనామీ ఎందుకు ఆపుతున్నాం మనము అంటే, సో మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయని ఎవరికి క్లారిటీ లేదు. ఆర్థిక సర్వే ఇది అవసరమా, మరి కొత్తది అవసరం అని చెప్పేసి మీకు ఆర్థిక సర్వే ఎప్పుడైనా ఫ్రెష్ది అవసరం ఉంటుంది. సో మరి ఏది అని చెప్పేసి డౌట్ ఉంది, మనం అందుకే ఆపేస్తున్నాం దాన్ని, తెలంగాణ హిస్టరీ. సో నాకు తెలిసి దాంట్లో కొన్ని టాపిక్స్ ఎగిరిపోతాయి. సో జాగ్రఫీ నేను యూట్యూబ్ లోపల స్టార్ట్ చేస్తా అండి, యూట్యూబ్ లోపల ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనమైతే. యూట్యూబ్ లోపల మన ప్రతిదీ అయినా సరే యూట్యూబ్లో చేసినాకనే మనం యాప్లోకి వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ కొంతమంది తెలియాలి కదా మనం ఎలా చెప్తామని చెప్పేసి. యూట్యూబ్లో నెక్స్ట్ వీక్లో మనం నెక్స్ట్ వీక్ మీన్స్ మండే నుంచి మనము జరిగే వారము ఉంది కదా, అందులో ఒక రోజు మనము 1 ఫైన్ ఈవినింగ్ మనం స్టార్ట్ చేస్తాం కంపల్సరీ. యూట్యూబ్లో మనం ప్రూవ్ చేసుకున్నాకనే యాప్లో చేస్తాం. సో యూట్యూబ్లో చేయకుండా మనం ఇంతవరకు ఏది చేయలేదు. పాలిటీ, ఎకనమీ, తర్వాత హిస్టరీ ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం అనేది ఉంది కాబట్టి మనం దీనిలో యాప్లో చేసినాం. సో ఎట్లా కొంటారని చెప్పేసి ఏదో మనం స్టార్ట్ చేయము. యూట్యూబ్లో కనీసం ఒక 40 నుంచి 50 వీడియోస్ అప్లోడ్ తర్వాతనే 40 నుంచి 50 చేయాలి. ఒక 2-3 మంచి చెప్పొచ్చింది చూస్తే అట్లా కాదు. ఇక్కడ మనం ఎవరికి మోసం లేదు మన దగ్గర, కంప్లీట్గా మొత్తం ఓపెన్ బుక్కే. ఇది చెప్పొచ్చని చెప్పేసి యూట్యూబ్లో ప్రూవ్ చేసుకోవడము, దాన్ని యాప్లోకి తీసుకురావడం అంతే. ఇక్కడ మోసం ఎక్కడ ఉంది అండి? మోసం లేదు కంపల్సరీ. ఇది క్లియర్ అండి. ఇది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. పోల్ అనేది యూట్యూబ్ మీకు టెలిగ్రామ్ లోపల పోల్ని నమ్మలేము, అది ఎట్లా చాలామంది తంబు పెట్టిస్తారు దానికి. అది ఎలా ఉన్నప్పటికీ ఇది స్టార్ట్ అవుతుంది, ఇది క్లియర్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనము June 1 to 15 మ్యాగజైన్ అనేది DTP వర్షన్ రేపు సాయంత్రం వస్తుంది. రిటర్న్ నోట్స్ ఇప్పుడే పెట్టిస్తాను. May 16, 31 పెండింగ్ ఉంది DTP వర్షన్ మాత్రమే. ఎందుకు అంటే మన DTP చేసే అతనికి మొన్న వరకు FRO ఎగ్జామ్ ఉండే కదా. సో మన ఆస్పిరెంట్స్ కమిటీ నుంచి ఆస్పిరెంట్స్ సపోర్ట్ చేయాల్సింది కాబట్టి సో మొన్న వర్క్ స్టార్ట్ అయిన దాని మీద మీకు 16 సాయంత్రం నాటికి అది కూడా అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.